హాయ్. వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్ చూసారా? 4 రోజులు వరుసనే పెరుగుతూ ఈరోజు కొంచెం సెల్లింగ్ మోడ్‌లోకొచ్చింది. వెరీ సింపుల్. తర్వాత విక్స్ కూడా కొద్దిగా పెరిగింది. వాలటైలిటీ ఇండెక్స్ పెరగటం, మార్కెట్ కొద్దిగా తగ్గటం ఒక 0.5% ఎక్కువేం కాదు. సో, దిస్ ఈజ్ ఎ హెల్తీ కరెక్షను. అయితే లాస్ట్ సెషన్‌కి, ఈ సెషన్‌కి తేడా ఏంటంటే లాస్ట్ సెషన్ మార్కెట్ పెరిగింది గానీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఏమి లేదు, బాగోలేదు. అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అంత బాగా ఏమి పలకల, పేలల. వేరేజ్ ఈసారి ఈరోజు మార్కెట్ అయితే తగ్గింది కానీ ఒక 0.5% తగ్గింది. అంటే 120, 130 పాయింట్లు తగ్గింది. 130 పాయింట్లు అంటే నథింగ్ కదా. ఇట్స్ లెస్ దాన్ 0.5%. కానీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఈరోజు ఇంప్రూవ్ అయ్యాయి. చూసారా? సెలెక్టివ్ బయింగ్ వచ్చింది. లెటస్ సి మీ హీట్ మ్యాప్ ఫస్ట్ ఒకసారి. చాలా రోజులైంది హీట్ మ్యాప్ చూసి. ఒకసారి హీట్ మ్యాప్ చూద్దాం. ఇది ఎన్ఎస్సి హీట్ మ్యాప్ అండి. మీ నిఫ్టీ 50లో ఏ స్టాకులు పెరిగాయి, ఏ స్టాకులు తగ్గాయి అనడానికి ట్రెంట్ అగ్రగణ్యంగా ఉంది. ట్రెంట్ అన్నిటికంటే ముందు 3% పెరిగింది. తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్, బెల్ 2%, స్టేట్ బ్యాంకు 1.8%, ఇండస్ ఇండ్ బ్యాంకు, జియో ఫైనాన్స్ ఆల్మోస్ట్ రోజు పెరుగుతున్నది. శ్రీరామ్ ఫైనాన్స్, తర్వాత ఇటర్నల్, హెచ్డిఎఫ్సి లైఫ్, టెక్ మహీంద్రా వగేరా. తగ్గిన వాటిల్లో బాగా డీప్ రెడ్ చూద్దాం. తగ్గిన వాటిలో బాగా తగ్గినవి అంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ 1%, రిలయన్స్ 1%, టాటా స్టీల్ 1%, ఇవన్నీ 1%లే. తర్వాత 2% తగ్గిందల్లా ఇక్కడ మారుతి కూడా లెస్ దాన్ 2%, 1.8%, 9%. హీరో మోటార్ కార్పు దగ్గర 2% తగ్గింది. యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, టాటా కన్జ్యూమర్స్ ఇవి 2% లెవెల్లో తగ్గినాయి. మిగిలినది మామూలే. రిలయన్స్ ఇండస్ట్రీస్ తగ్గింది కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏంటి, హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా తగ్గాలి. హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా తగ్గకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తగ్గకుండా మామూలుగా కష్టం అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ చూడండి, 0.74% తగ్గింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్ కొద్దిగా తగ్గాయి కదా, 1% సుమారుగా కొంచెం ఇండెక్స్ ఎఫెక్ట్ అయింది. అంతకుమించి మార్కెట్ గురించి వర్రీ అవ్వాల్సింది ఏం లేదు. తర్వాత నిఫ్టీ పొజిషను చూస్తే ఎలా ఉంది, 4 months 3 months తీసుకున్నాం, అప్డేట్గా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే అంత కూడా తగ్గలేదు. సో చిన్న కరెక్షన్, ఒక బ్రేక్అవుట్ అయిన తర్వాత చిన్న కరెక్షన్, అంతే కదా. సో ఇట్ ఈస్ అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్, 21-day మూవింగ్ యావరేజ్, 50-day మూవింగ్ యావరేజ్. ఇట్ ఈస్ అబౌవ్ ఆల్ మూవింగ్ యావరేజెస్. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా తగ్గింది, నెగ్లిజిబుల్. ఆర్ఎస్ఐ ఇప్పటికీ 65 ఉంది, 65.32 ఉంది. అంటే మార్కెట్స్ ఆర్ ఓకే. సో అందువల్ల ఏంటంటే దీని గురించి మార్కెట్ తగ్గిపోతుంది అన్న ఆలోచన పెట్టుకోనక్కర్లేదు. ఇట్స్ రొటీన్ డౌన్ అంతే. చూడండి క్యాండిల్ స్టిక్స్లో చూడండి, జస్ట్ స్మాల్ రెడ్ క్యాండిల్. అదే నిఫ్టీ తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగా కనబడుతుంది. నిఫ్టీ కొద్దిగా ఎక్కువ తగ్గింది కదా. చూడండి, ఇది బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఒకటి చూపిస్తున్నది. అంత మాత్రానికి రేపు పడిపోతుందని కాదు, కొద్దిగా నెగిటివ్గా ఉంది ప్రస్తుతానికి సెల్ మోడ్లో ఉందని. బేరిష్ ఎన్గల్ఫింగ్ కదా, వైట్ క్యాండిల్ని
రెడ్ క్యాండిల్ పూర్తిగా మూసేసి కవర్ చేసేసి ఉంది, దిగింది. కాబట్టి రేపు కూడా కొంచెం రావచ్చు కరెక్షన్ కొద్దిగా వస్తే. 63.8 ఉంది ఆర్ఎస్ఐ. థింగ్స్ ఆర్ ఇంటాక్ట్, నథింగ్ టు వర్రీ. ఇదండి మార్కెట్ పొజిషను. మరి ఎఫ్ఎఫ్ ఆ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కంఫర్టబుల్గా ఉంది. చూడండి ఒకసారి, 1567 స్టాక్స్ పెరిగితే 1106 స్టాక్స్ తగ్గినాయి. అంటే తగ్గిన వాటికంటే పెరిగిన వాటి సంఖ్య ఎక్కువ. సో ఇట్స్ ఎ ఫేవరబుల్ ట్రెండ్. గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయంటే, గ్లోబల్ మార్కెట్స్ అమెరికా ఆల్ టైమ్ హై లెవెల్లో నడుస్తుంది. అమెరికా వెరీ బుల్లిష్, అది ఒక ఆస్పెక్ట్. యూరోపియన్ మార్కెట్స్ ఈరోజు ఫ్లాట్, ఆల్మోస్ట్ పెరగలేదు, అలా అని పెద్దగా ఏం తగ్గలేదు. ఏషియన్ మార్కెట్స్ తీసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ వదిలేయండి. ఏషియన్ మార్కెట్స్ నిక్కీ బాగుంది, జపనీస్ బాగుంది, కొరియాది ఒకటి బాగుంది, షాంఘై ఎప్పటి నుంచో బాగుంది కదా, అంతే. తైవాన్ బాగా దెబ్బతింది, 1.46% డౌన్. ఎక్కువ ఏషియన్ మార్కెట్లో తగ్గింది ఒక తైవాన్ ఒకటే. సో ఇట్లా తీసుకున్నట్లయితే మార్కెట్లో ప్యానిక్ సిచ్యువేషన్ ఏం లేదు. క్రూడ్ చూడండి, క్రూడ్ రెడ్లో ఉంది, లైట్గా తగ్గింది, పెద్దగా ఏం కాదనుకోండి, లైట్గా. అంటే 66-67 డాలర్ల రేంజ్లోనే ఉంది, పెరగటం లేదు, బేరిష్గా ఉంది చెప్పాలంటే. గోల్డ్ కూడా బేరిషేనండి, గోల్డ్ కూడా బేరిషే. 95,000 ఏమో ఉంది ఇప్పుడు. క్రూడ్ ఆయిల్ న్యూట్రల్. సో దీన్ని బట్టి యూఎస్డి ఐఎన్ఆర్ ఇది మాత్రం డాలర్ 25 పైసలు పెరిగింది రూపీతో పోలిస్తే. యూరో, పౌండ్ కూడా డామినేటింగ్గానే ఉన్నాయి ఇండియన్ కరెన్సీతో పోలిస్తే. ఒక్క కరెన్సీ ఒక్కటే కొద్దిగా నెగిటివ్గా ఉంది, మిగిలినవన్నీ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో ఇలాంటి మార్కెట్లో గురించి పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు, మన పని మనం చేసుకోవటం. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఫండమెంటల్స్ బాగా ఉండి సజావుగా పద్ధతిగా బిజినెస్ చేసుకునే కంపెనీలు వెతుక్కుని ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం, అదే నేర్చుకోవాలి, అదే తెలుసుకోవాలి. ఎక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఓకే అండి. సో ఇంకా మరి రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అంటే పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఐఐపి డేటా వచ్చింది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా వచ్చింది. ఆ డేటా ప్రకారం ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ 9 మంత్ లో అంటున్నారు. మేబీ అదొక రీజన్ ఏమో, కొంచెం మార్కెట్ సబ్డ్యూడ్గా ఉండి తగ్గటానికి. సో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రేటు తగ్గింది, అంతకుమించి ప్రత్యేకించి ఏమీ నెగిటివ్ న్యూస్ కూడా లేదు. అదండి సంగతి. మార్కెట్లు ఓకే, నథింగ్ టు వరీ. డన్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్. ఊరికే అనవసరంగా టైము స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్లు బాగానే ఉన్నాయి, బాగానే ఉంటాయి. 1-2 రోజులు కరెక్షన్ వస్తే మంచిదే. ఏమైనా మిగిలిపోయిన ఉంటే మంచిది, ఇది పెరిగిపోతున్నది అనుకున్నది కొద్దిగా తగ్గుతుంది, అది కొనుక్కోవచ్చు. ఆల్ ది బెస్ట్.